నమస్కారం గురుగారు. నమస్కారం. చూస్తున్నాను. చాలా సంతోషం. గురుగారు ఏమైనా అనుమానాలుంటే చెప్పచ్చు, లేకపోతే స్టేటస్కి వెళ్దాం. ఓకే గురుగారు. ఎందుకంటే రాగానే అనుమానాలంటే ఉండకపోవచ్చు. అవును గురుగారు. అనుమానాన్ని కూడా ప్రిపరేషన్ కావాలి. ఉన్నట్టుండి ఏమైనా డౌట్ ఉందా అంటే ఏమీ లేవంటావు. కోరికలు ఉన్నాయి అంటే లేవంటావు. పదార్థాలు చూస్తేనే గుర్తొస్తుంది తినాలని. చదువుతూ ఉంటే తెలుస్తుంది ఇది అర్థం కాలేదని. సరే అయితే మొదలు పెట్టుకొని కర్త అయిన ఈశ్వరుని ఆజ్ఞ చేత కర్మ ఫలాన్ని ఇస్తుందే గాని స్వీయ సమర్థతతో కాదు. కర్మ దైవం కాదు, కర్మ ద్వారా ముక్తి రాదు. ఇది కర్తరాజ్ఞ ప్రాప్తతే మొదలు ఉపదేశాలు. కర్తరాజ్ఞ అంటే ఎవరి కర్త దీనికి? నువ్వేమనుకుంటావు? నేను కర్తను అనుకుంటావు. కర్త ఈశ్వరుడు. అదే పాయింట్. ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ చేతనే నీవు చేసే కర్మ ఫలితాలు ప్రాప్తిస్తాయి అని అర్థం. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేశారు. నీవు చేసే కర్మలకి ఫలితం నేనిస్తాను కదా అని చెప్పి కర్మలు మానుతావేమో. కర్మలు నువ్వు చెయ్యవలసింది. కర్మలు మానటానికి వీలు. అందుకని ఫలితం నీ చేతుల్లో లేదు కదా. నేను కర్మ చేయకుండా కూర్చుంటాను అనుకుంటావేమో. అది కుదరదు. నీ పని కర్మలు చేయటం, నా పని కర్మ ఫలితాలు ఇవ్వటం. ఏ విధంగా ఇవ్వాలనేది నేను నిర్ణయిస్తాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ప్రారంభంతో ఈ మాయలోకి వస్తున్నారు జీవులు. అందులో సుఖం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అనుభవించవలసినవన్నీ ఎన్నుంటాయో ఆ కర్మలు ఎవరికీ తెలియదు. ఏ సమయానికి ఏది వస్తుందో కూడా తెలియదు. కాబట్టి నీ చేత కర్మలు చేయిస్తుంది. ఎట్లా చేయిస్తుంది? నీవు కర్తగా అనుకునేట్టు చేస్తుంది. నాది, నేను చేస్తున్నాను. లేకపోతే అర్జునుడు స్ట్రైట్ గా అడుగుతున్నాడు, వీళ్ళని ఎట్లనే చంపుతారని. తాతలు, ముత్తాతలు, గురువులు, బంధువులు. అంటే నువ్వు చేస్తున్నావని అనుకుంటున్నావు, నీవు కాదు అని చెప్పటానికి 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. సరే, ఎందుకు చెబుతున్నారు ఇట్లా అని కనుక మనం కాస్త పరిశీలిస్తే, పుట్టిన ప్రతి జీవికి కర్తృత్వం ఉంటుంది. కర్తృత్వం అంటే నాది, నేను చేస్తున్నాను, నేను చేయకపోతే ఈ పని కాదు. ఎప్పుడైతే కర్తృత్వం అక్కడ వచ్చిందో కర్మ ఫలితాలు కూడా తానే అనుభవిస్తున్నారు. కర్తవి నీవు కాదు. ఈశ్వరుడు అన్నప్పుడు కర్మ ఫలితాలు కూడా ఆయన అనుభవిస్తారు. నీకెందుకు? అది గ్రహించదు. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే భావనే ఉంటుంది తప్ప ఈ మాయలో ఈశ్వరుడు కర్త అని ఉండదు.
నీవు ఒక పనిముట్టువు మాత్రమే. ఉమ్, ఈ భావన ఉండదు కాబట్టి మహర్షి ఏమంటున్నారు? కర్తురాకి నీ కర్మలకి ఆ ఈశ్వరుడు, ఆ ఉच्चతర శక్తి ఫలితమిస్తుంది. ఉమ్, నీ ప్రయత్నం వల్ల కాదు. ఉమ్, నువ్వు ఎంతో ఆశిస్తావు, ఉమ్, ఇది ఎట్లా ఉంటే బాగుండు, ఈ రిజల్ట్ వస్తే బాగుండు, ఈ పనికి ఈ రిజల్ట్ బాగుంటుంది, ఈ ఫలితం బాగుంటుంది అని నీవు అనుకున్నా ఉమ్, అలా జరగదు. ఉమ్, ఎందుకని? కర్తని నీవు అనుకుంటున్నావు. ఉమ్, మరి ఈ ఆలోచన నుంచి ఏ విధంగా బయటపడాలి? నేను నాది అనేవాడు ఉన్నాడేమో చూడు, వాడు లేడు. ఉమ్, ఇలా చూస్తే నేను కర్తని, నాది నాది అనుకునేవాడు లేడు అక్కడ, కానీ ఉన్నట్టుగా కనపడతాడు. పెడతాడు. ఉమ్, దేహాత్మబుద్ధి జనించినప్పుడు నాది, నా బాధ్యత, ఇతరులు ఏమనుకుంటారు ఉమ్, చేయకపోతే, ఆ విషయం కూడా మహర్షులు గారు చెప్తారు. ఉమ్, ఇతరుల యొక్క ఆలోచనలు తీసుకుని ఉమ్, వాళ్ళేమనుకుంటారు అని ఆ భారం కింద జీవుడు కూడా నలిగిపోతూ ఉంటాడు. ఉమ్, వాళ్ళు కూడా ఏమంటారు? ఇది నీ బాధ్యత కాదా, నువ్వు చేయకూడదా, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇట్లా ఉమ్, మాయ పూర్తిగా కూడా ఉమ్, ఆ విధంగా ఉంటుంది. ఈ కర్తృత్వం అనేది ఎట్లా ఉంటుంది అంటే, దేహాత్మ బుద్ధి జనించటము, కర్త పోస్టులో ఉండటము ఏకకాలంలో జరుగుతుంది. ఉమ్, విచారించరు. ఉమ్, నేను కర్తను కాదు అని అనుకునే ధైర్యం జీవుడికి ఉండదు. ఉమ్, నేను ఎంతో ప్రయత్నం చేశాను, ఫలితం లేదు అనుకుంటాడు. అవును గురుగారు. కాబట్టి గ్రహించవలసింది ఏమిటి అంటే, నీవు ఒక పనిముట్టు, ఉమ్, అనవసరమైన కర్తృత్వాన్ని నెత్తనేసుకోవచ్చు. ఉమ్, పనిముట్టు పనులు చేస్తుంది, పనులు చేసి ఊరికే ఉంటే గొడవ లేదు. నేను కర్తని అంటే అక్కడ వస్తుంది. ఉమ్, కాబట్టి కర్మ ఫలితాలు ఇచ్చేది ఈశ్వరుడు, ఉమ్, కర్త కూడా ఈశ్వరుడు. ఇది అందరి మనస్సులో ఉంటారు. అవును. నీవు కర్తవి కాదు. ఉమ్, డోయర్షిప్ అన్నారు. డోయర్షిప్ అంటే కర్తృత్వం. పద్ధత్వం. నీవు అనవసరంగా నేను చేస్తున్నానని ఎందుకు అనుకుంటావు? ఉమ్, నీవు చేయటానికి కుదరదు. సర్వాన్ని నడిపించేది నేను. కర్తృరాజ్ఞ. కర్త ఎప్పుడైతే ఈశ్వరుడు, కర్మ ఫలితాలు ఆయన చూసుకుంటే నీకే. ఉమ్, ఎప్పుడైతే నీవు కర్త గురువుగారు అనుకుంటున్నావో చెప్పగా గురువుగారు నాకు చిన్న తప్పకుండా చిన్న సందేహం. అడగండి. కర్మ ఫలితాలేమో ఈశ్వరుడు ఇస్తాడు, సరే బాగానే ఉంది. కానీ కర్మలు మనం చేస్తున్నాం కదా, ఆ కర్మలు ప్రేరేపించేది ఎవరు? అదే కర్మ చెప్పాను. కర్మలు ప్రేరేపించేది ప్రారంధం కదా. ఆ ప్రారంభాన్ని నడిపించేది ఎవరు? కాదు, ఆ ప్రారంధంలో పుణ్యకర్మలు ఉంటాయి, పాప కర్మలు ఉంటాయి. మరి ఆ పాప కర్మలు అన్ని రకాలు ఉంటాయి. మరి ఆ కర్మలకి బాధ్యుడు ఎవరు? ఇక్కడ కర్తవ్యం అనుకుంటే నువ్వు అనుభవిస్తున్నావు, కర్తవ్యం నీవు కాదనుకున్నప్పుడు అనుభవించేవాడు లేడుగా.
రమణ మహర్షికి చేతి మీద వ్రణం వచ్చింది. తాను కర్తను అనుకుంటే ఎంతో బాధపడేవాడు. కర్తృత్వం లేదు అక్కడ. బాధ ఎక్కడుంది? అర్థం ప్రకారం వచ్చింది దేహానికి. కాదు, మనం లైఫ్ లో కొన్ని తెలుసో తెలియకో పాప కర్మలు చేస్తాం. కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. మరి ఆ పాప కర్మలకి మనం బాధ్యులం? ఎవరు బాధ్యులు? ఇక్కడ అది ప్రారంధం వల్ల వచ్చింది. మనం అనుకున్నా అనుకోకపోయినా కూడా ఆ కర్మలు జరుగుతాయి. ఇక్కడ ఇవన్నీ ఒకవైపు నుంచి చూస్తున్నారు, ఉమ్, వన్ సైడ్ నుంచి చూస్తున్నారు, కర్తృత్వం నుంచి చూస్తున్నారు, కర్మ ప్రభావం నుంచి చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ పిడికడు ప్రారంభంతో వస్తున్నారని చూస్తున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ అనేది తప్పు. కర్త లేదు, కర్మ లేదు, జన్మ లేదు, ఉత్తర జన్మలు లేదు. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు. కానీ ఇక్కడ ఎలా ఉంది? నేను పుట్టాను, నీవు దేహం కాకపోయినా దేహం పుట్టక నీ పుట్టక అనుకుంటూ కర్తృత్వాన్ని మీద వేసుకున్నావు. కాబట్టి ఒక థియరీ చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ కర్మ ఫలితాల గురించి కూడా చెప్పారు కదా. మరి కర్మ ఫలితాలు ఎలాగొచ్చాయి? మరి కర్మ చేయకుండా విన్నైనా కర్త అనుకుంటే కర్మ నువ్వు అనుభవించాలి. కర్తను కాకపోతే అనుభవించేవాడు లేడుగా. అక్కడ ఉన్నది ఆత్మేగా. చెప్పండి, నేను చేస్తున్నాను అనుకుంటే కదా ఆ ఫలితం నిన్ను బాధించేది. ఇంత కష్టపడి ఇది చేశాను, ప్రయోజనం లేకుండా పోయింది. నేను అలాగ అనుకోవడం లేదు. నా చేత చేయించబడ్డది, ఈ ప్రారంధం నా చేత చేయించింది. అసలు యాక్చువల్ గా ప్రారంధం అనేది లేదు ఎక్కడ. ఎందుకు లేదు? అక్కడ అహంకారమే లేదు. నాది దేహం అనేవాడు ఉన్నాడా? పోనీ లేడు కదా. ఉన్నాడు అనుకున్నారు కాబట్టి ఈ థియరీ చెప్పుకొచ్చారు. పూర్వకర్మలు, ఉత్తర కర్మలు, సంచితమని, ఆగామి అని ఇటువంటి కర్మ సిద్ధాంతం తీసుకొచ్చారు. కర్తృత్వం అనుకున్న వల్ల ఆత్మపరంగా, సత్యపరంగా అవి లేవు. ఎందుకని లేవు? నేనెవరన్నా విచారం చేసినప్పుడు ఆ నేనే లేకపోతే, కర్త లేకపోతే కర్మలు ఎవరు చేస్తారు? చెప్పండి. విచారం చేసినప్పుడు కర్త లేడు, అక్కడ ఉన్నదే జ్ఞానం ఉంది. జ్ఞానానికి సంబంధం లేదు. అయినా కానీ ఈ ద్వైతంలో కర్తృత్వంతోనే ఉంటున్నారు. ఏ అర్జునుడే తక్కువ తిన్నాడా? నేను ఎలా చంపుతానన్నాడు. నువ్వెవరు చంపడానికి అన్నాడు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. నేను చేస్తున్నాను, ఇది నా పూర్వజన్మ కర్మ, నేను అనుభవిస్తున్నాను అనే భావనతో ఉన్నారు కాబట్టి విచారం చేయమంటున్నారు. అంతకంటే ఏంటి? మరి నీ పొజిషన్ ఏమిటి? ఇన్స్ట్రుమెంట్. మరి ఎందుకు వచ్చింది ఇది? అసలు ఉన్నదా అని చూడబోతే జీవుడు గాని, జగత్తు గాని, ఈశ్వర భావన గాని ఇది లేదు. ఉన్నది ఎరుక మాత్రం, ఉన్నది ఆ ఉच्चతర శక్తి మాత్రం. కాబట్టి ఇది ఒకటి ఉన్నది, నేను అనుభవిస్తున్నాను అని అనుకునేవాడు ఉన్నాడేమో చూడు. అదే నేనెవరు. అది లేదు. ఉన్నదే జ్ఞానం ఉన్నది. జ్ఞానానికి ఇది అంటదు. కాసేపు నిద్రపోతేనే ఈ కర్తృత్వం ఏమైంది? సంసారం ఏమైంది? సుఖ దుఃఖాలు ఏమైనాయి? లేవు కదా. కాబట్టి నీవెవరివో తెలుసుకో అనటంలో నీవు కర్తవి కాదని, దేహము కాదని, దేహివని ఇన్ని రకాలుగా చెప్పడంతో ఇందాక మీరు చెప్పారే కర్మ సిద్ధాంతం,
ఇప్పుడు అది జీవితంలో ఒకప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను ఇలా చేయకు కదా, ఎందుకు చేసానని బాధపడుతూ ఉంటాను. అది కూడా ఒక అప్పుడు ఆ భావన. టైంలో అది అనిపించదు, అంటే ఎందుకని ఆ తర్వాత బాధపడతాను. ఎందుకని ఎందుకని కర్తృత్వం వల్ల. చాలా మంది అనుకుంటుంటారు, నేను ఈ ఉద్యోగానికి రాకపోతే ఇంకో చోటికి వెళ్ళేదాన్ని. అట్లా ఉండదు. ఈ సంసారం కాకపోతే ఇంకో సంసారం వస్తుంది. ఈ ప్రోగ్రాంలో ఏదుందో ఎవరికీ తెలియదు. సర్వ సృష్టిని నడిపించేది ఆ ఉచిత శక్తి. ఎందుకు నడిపిస్తుంది, ఎలా నడిపిస్తుంది అని నీలో ఒక భ్రమజనితమైన కర్తృత్వాన్ని పెడుతుంది. నీవే కర్తవ్యం అనిపించేట్టు చేస్తుంది. లేకపోతే అర్జునుడికి ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అప్పుడు చివరికి ఏమన్నాడు, నీ ధర్మము నువ్వు చేయమన్నాడు. క్షత్రియ ధర్మం యుద్ధం చెయ్యి, అంతకంటే ఎక్కువ సూచించలే. ఫలితం తర్వాత చూద్దాం, ఏం చెయ్యాలనేది నేను చూసుకుంటాను. ఇంత ఇదిగా చెప్పినప్పటికీ జీవుడు చేసే ప్రతి కర్మలోనూ కర్తృత్వము దాగి ఉంది. అందులో సందేహం లేదు. అందుకని ఏమంటున్నారు, కర్మలు చేయటం వల్ల అది గమ్యం చేర్చదు. పాయింట్ కర్తృత్వమే కాదు, కర్మలు మహాసంద్రపు చర్యలు గమ్యాన్ని చేర్చదు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఒకటి కాదు. మహర్షి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కర్మ జడము. వాట్ ఎవర్ యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఇట్ ఈస్ జడం. అది గమ్యాన్ని చేర్చదు, చేర్చకపోగా అధోగతికి తీసుకెళ్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, అధోగతి అంటే వెళ్ళవలసిన చోటు కాకుండా మరి పునరుద్ధమరణం, పునరుద్ధ జనన మరణాలు ఎందుకు వస్తున్నాయి? ఈ మాయలో కర్తృత్వం వల్ల. అప్పుడు ఈ థియరీ చెప్పుకొచ్చారు, ఆగామి సంచితము ప్రారంభం, మళ్ళీ ఆగామి సంచితము ప్రారంభం, ప్రారంభం మళ్ళీ ఆగామి సంచితం. ఇట్లా కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడుగా, జాతస్య మరణం ధ్రువం, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణం చెంది పుట్టక తప్పదు, అది అనివార్యం. అయినప్పటికీ నీవెవరివో తేలిపోతే ఏ గొడవ లేదు. నీవు అంటే కర్తవి కాదు, ఈ కర్తృత్వంలోనే ఉంది అంత సెంటర్ పాయింట్. నీకు సఫరింగ్ ఎందుకు వచ్చింది? కర్తృత్వం వల్ల. సుఖం ఎందుకు వచ్చింది? కర్తృత్వం వల్ల. ఇది బాగుందని ఎందుకు అనిపించింది? కర్తృత్వం వల్ల. కర్తవ్య నీవు కాకపోతే మరి అనుభవించేవాడెవరు? సుఖ దుఃఖాలు. కర్తృత్వమే లేదు అనుకుంటా, కర్మలు సాగిపోతూ ఉంటాయి. అందుకనే అన్నారు, మూలము తెలిసిన వారు అకర్మలు చేస్తారని. కర్మలు సాగుతాయి, దేహం ఉన్నంత వరకు కర్మలు గ్యారంటీగా ఉంటాయి. ఫలితం జోలికి పోదు. ఒక పనిముట్టు ఏ పని చేయవలసి ఉందో అది చేసి తీరుతుంది. ఈ జగన్ నాటకం, ఇది పెద్ద డ్రామా, నాటకమే. కనుక ది మెయిన్ పాయింట్ ఈస్, నీవు కర్తవ్యం అనుకుంటే అన్ని గందరగోళాలు. నేను కర్తని కాదు, నా చేత ఈ కర్మలు ఆచరించబడుతున్నాయి, నేను పనిముట్టు. ఆ మాట కూడా మనిషి అన్నారుగా, ఈ అహంకారము ఆత్మ చేతిలో పనిముట్టు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అహంకారం అంటే ఈ వ్యక్తిత్వం, ఈ పరిమితిత్వం. పనిముట్టు అన్నారు, బాగానే ఉంది.
ఆ పనిముట్టు ఆత్మని పట్టుకోగలదా? పట్టుకోలేదు. చేతితో ఎన్నో పనులు చేస్తారు పనిముట్లతో. ఆ పనిముట్టు చేతిని పట్టుకోమని చూద్దాం. కాబట్టి మన దృక్పథం ఎట్లా ఉండాలి అంటే, నా చేత ఈ పనులు చేయిస్తుంది, నేను ఒక ఇన్స్ట్రుమెంట్. మంచి వచ్చినా చెడు వచ్చినా ఈశ్వరుడు చూసుకుంటాడు. ఎప్పుడైతే మీరు నాది అనుకున్నారో ఒక్క రెడీగా ఉంటుంది. సక్సెస్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. డాక్టర్ చేసే ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఇంజనీర్లు చేసే ప్రతి కన్స్ట్రక్షన్ బాగుంటుందా? ఉండదుగా. ఫెయిల్యూర్స్. ఎవరు చేస్తున్నారు ఇది? ఆ సృష్టికర్త చేస్తున్నారు. బట్టి జీవుడి చేతిలో ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై ది ఆల్మైటీ అని శక్తి, దైవమను ఏదో పేరు పెట్టి ఒక అన్సీన్ ఫోర్స్. ఇప్పుడు చదవమ్మా, ఇంకేమన్నా మిగిలింది అక్కడ? కర్త అయిన ఈశ్వరుని ఆజ్ఞ చేత కర్మ ఫలాన్ని ఇస్తుందే కాని స్వీయ సమర్థతతో కాదు. కర్మ నువ్వెంత తన్నుకున్నా వినమ్మా, నువ్వెంత కావాలనుకున్నా, నేను చాలా పర్ఫెక్ట్ గా చేశాను అనుకున్నా రాదు. ఎక్కడో అక్కడ లోపం ఉంటుంది. తర్వాత ఏమంటారు? కర్మ దైవం కాదు, కర్మ ద్వారా ముక్తి రాదు. కర్మ దైవం అనే పదం ఎందుకు వచ్చింది? గమ్యం చేరటం కుదరదు. దైవము అనే పదం, ప్రతి ఒక్కరు దైవాన్ని ప్రార్థిస్తారు. ఈ పని చేయబోయే ముందు కొబ్బరికాయలు కొడతారు, పూజలు చేస్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ నువ్వు చేసే కర్మ దైవం కాదు. ఈ ప్రోగ్రామ్ లో ఎలా ఉండాలో అనేది అది నిర్ణయిస్తుంది. మన చేతుల్లో ఏది ఉండదు. యు ఆర్ హెల్ప్లెస్ అనుకున్నప్పుడే శరణాగతికి వస్తాడు. శరణాగతికి వచ్చినప్పుడు ఆల్ యువర్ కేర్స్ చిత్రశక్తి. శరణాగతికి రాకపోతే నీకు అన్ని దుఃఖాలు, భయాలు ఉంటాయి. ఏటి పోవాలో తెలియదు, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, ఏం చేయాలో తెలియదు, ఏం మానాలో తెలియదు, ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు. ఒకటి కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మాయలు, మాయ అంటేనే కర్తృత్వంతో కూడుకుని ఉంటుంది. అటు అర్జునుడైనా అటు సామాన్య మానవుడైనా ఉంటుంది. ఎప్పుడైతే తాను కర్త కాదు, ఆ విషయం కూడా చెప్పాడుగా, పరమేశ్వరుడు జీవులని వారి వారి ప్రారంభంగా ఆడిస్తూ ఉంటుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినా జరగకూడనిది జరగదు. మరి కర్మలు నువ్వు ఆపలేవు. గాలి పీల్చడం కర్మ, వినటం కర్మ, తినడం కర్మ, అన్ని యాక్టివిటీస్. గాలి నువ్వు పీలుస్తున్నావు అని అనుకుంటావు, ఉచ్చతర శక్తి పీలుస్తుంది. గాలి పుష్టమని మారుస్తుంది. అది నిన్ను నడిపించేది ఆ జ్ఞానమేను అని చెప్పండి. నీలో ప్రేరణ తీసుకొస్తుంది, నిన్ను కర్మోన్ముఖుని అయ్యేటట్టు చూస్తుంది, పనులు చేసేట్టు చూస్తుంది.
మరి కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇక్కడ వాసన వల్ల, అసలు వల్ల. కోరికల వల్ల. డోయర్షిప్ అనేది పొసెసివ్ నేచర్ వల్ల వస్తుంది. పొసెసర్. ఆ మాట కూడా మహర్షి చెప్పారు. సర్వాన్ని వదిలిపెట్టడం కాదు, పొసెసర్ని తీసిపారేమన్నారు. ఇల్లు వాకిలి సంపద అంతా వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకోవడం కాదన్నాడు. నాది అనేవాడిని లేకుండా చేసి నువ్వు ఎక్కడున్నా ఒకటి, కానీ విడిగా సన్యాసం పుచ్చుకోకల్లా. అవును గురుగారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కర్మ చేయిస్తుంది. చేయిస్తుంది. నీవు దోయాలనుకుంటే నీకు దుఃఖం వస్తుంది. ఎందుకని యూ ఎక్స్పెక్ట్ సంథింగ్. అవును గురుగారు. ఇంత ఖర్చు పెట్టాను, సక్సెస్ కాలేదు. శ్రమపడ్డాను, ఫలితం రాలేదు. ఎందుకని నేను చేస్తున్నాను. ఆ డోయర్షిప్ భగవద్గీత మొత్తం దాంట్లోనే ఉంది. అందుకనే రమణ మహర్షులు గారు ఉపదేశాలలో మొట్టమొదటి శ్లోకంలోనే అసలు విషయం తేల్చి పారేశారు. కర్తృరాగి ఆ ప్రాప్తి దేవతలు. కాబట్టి కర్మకి పరం. కర్మ అనేది పరం కాదు, పైలం కాదు. కర్మ తజ్జనం. నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ కూడా జడం. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా విశిష్టమైనటువంటి యొక్క మెసేజ్ పెట్టారు మహర్షి గారు. అవును గురుగారు. శంకరులు చెప్పిన మాట అదే, కాకపోతే కాలానుగుణంగా అర్థమయ్యే రీతిలో మరి కాస్త దగ్గరికి వచ్చి చెప్పారు మహర్షి గారు. నీవు కావు, దేహము కలిగినంత మాత్రాన నువ్వు దేహం ఎట్లా అవుతావు? అవును గురుగారు. ఇంకేమైనా ఉందే? అంతే గురుగారు. పూర్తిగా చదువు. కర్త అయిన ఈశ్వరుని ఆజ్ఞ చేత కర్మ ఫలాన్ని ఇస్తుందే కానీ స్వీయ సమర్థతతో కాదు. కర్మ సమర్థత అంటే అమ్మా, స్వీయ సమర్థత అంటే నువ్వు ఎంత కష్టపడ్డా అది ఉపయోగం లేదు. అది ఉపయోగం లేదండి. అవును గురుగారు. కర్మ దైవం కాదు, కర్మ ద్వారా ముక్తి రాదు. చాలా మంది ఏమనుకుంటారు, యజ్ఞం చేస్తాను, యాగం చేస్తాను, గంగలో మునిగితేను, యాత్రలు చేస్తాను, పుణ్యక్షేత్రాలు తిరిగితేను, ఇట్లా భావంతో తిరుగుతారు. అవన్నీ కర్మలో బాగాలే, తిరగద్దంటలే. విచారం చేయి. నీ ప్రారంభంలో ఉంటే తిరుగుతావు, లేకపోతే లేదు. ముక్తి రాదని ఎందుకంటున్నారు? నీవు కర్మల వల్ల ఆత్మ ప్రకాశించింది అనుకుంటున్నావు, అందుకని రాదంటు. ఒక్క మౌనము చేతనే, ఒక్క విచారము చేతనే, ఒక్క అంతర్ముఖం చేతనే, నిశ్చలత్వం చేతనే నీ స్వరూపం తెలుస్తుంది తప్ప కర్మల వల్ల కాదు అని చెప్పు. అయినా జీవుడు కర్మలు చేయడం మానడు, యాత్రలు చేస్తూనే ఉంటాడు. అంటే వాడు పుట్టిందే కర్మలు చేయడానికే కదా. కానీ ఫలితం సరిగా లేకపోతే కర్మ మారుస్తాడు. ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఫలితం రావాలి మనకు. వేరియస్ యాక్టివిటీస్ చేస్తూ పోతూ ఉంటాడు. గురుగారు, చెప్పుతండి. ఇక్కడ అంటే కర్మలు చెయ్యొచ్చు, కానీ అది నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేస్తే అది మరి మంచిదేనా గురుగారు? చేస్తే అంటున్నావు, అసలు ఏం చేసినా కర్తృత్వం చేస్తావు. నువ్వు పనిముట్టు అనుకోవటంలే. అమ్మ విను, నువ్వు పనిముట్టు అనుకోవటంలే. నీవు నేను చేస్తున్నాను
అనేటువంటి డోయర్షిప్ తో చేస్తావు. డూయర్షిప్ లేకుండా పూజ చేస్తున్నాను అనుకోండి, దీపం పెడుతున్నా దేవుడి దగ్గర. దేవుడు ఎవరు? నీ కర్తృత్వంతోనేగా దేవుడు సృష్టించింది. అవునండి. దీపం ఎవరు పెడుతున్నారు? నేను పెడుతున్నానంటున్నావుగా. ఆయన నా చేత పెట్టిస్తున్నాడనే భావనతో పెడితే ఆయన చేయిస్తున్నాడు సంగతి వేరే సంగతి. ముందు శరణాగతిగా అసలు నేను ఉందేమో చూడు. అది చూడకుండా కర్మలన్నీ ఆయన చేయిస్తున్నాడు. టెర్రరిస్టు అనుకుంటాడు. నాకు తుపాకి ఇచ్చాడు, అందరినీ కాల్చి పారేస్తాను, ఈజ్ గోయింగ్ టు ఆయన ఆజ్ఞ ప్రకారం చేస్తున్నానంటాడు. నీలాగే తప్పదు. అకర్మలు ఒక్క జ్ఞాని మాత్రమే చూడగలడు. మిగిలినవన్నీ సకర్మలు. మీరు చెప్పారు కదా గురుగారు, చేసే మనం ఏవి చేసినా అది అకర్మేను అని చెప్పారు కదా ఇదివరకు ఒకసారి. ఎందుకని జ్ఞానంతో చేస్తున్నావు, కర్తృత్వంతో చేయటం. అంటే అక్కడ సాపేక్ష జ్ఞానంతో చేస్తున్నాను. సాపేక్ష జ్ఞానం అనుకోవటంలా రోజుగా చేస్తున్నాను, వ్యక్తిగా చేస్తున్నాను. నువ్వు ఎందుకు దీపం పెట్టాలి? ఎందుకు పూజ చేయాలి? ఫలితం మీద ఉండాలిగా. ఫలితం ఆశించకుండా చేయొచ్చు కదా గురువు గారు. చూద్దాం. ఫలితం ఆశించకుండా ఆశించకుండా దీపం పెడుతున్నామండి. అది ఎందుకు పెట్టాలి? ఫలితం ఆశించకుండా ఎందుకు పెట్టాలి? ఆకలి తీరకుండా ఎందుకు తినాలి? కోరిక లేకుండా ఎందుకు సంపాదించాలి? ఆలోచించు. సంసారం ఎట్లా వచ్చింది? కోరికలతోనే వచ్చింది. అవునండి. వ్యవసాయంతోనే సంసారం పెరిగింది. నేను చేయటం లేదు, ఆటోమేటిక్ గా ఆకాశాన్ని పడిందెత్తావా అనవు కదా. కర్తృత్వంతోనే ఇవన్నీ జరుగుతాయి. అంటే ఏదైనా దుఃఖం కలిగింది అనుకోండి, ఒక్క అది నేను చేసింది కాదు. ఒక్క నిమిషం. దుఃఖం ఎవరికి? చెప్పండి. కర్త ఉంటే కదా దుఃఖం. కరెక్టే. వెరీ సింపుల్. ఆ దుఃఖం పోవడానికి దీపారాధన చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? వాట్ ఇస్ ది పర్పస్? సంతోషమైన అంతే కదా. కాదు, సంతోషమైన అదే తల్లి. ఎందుకు చేస్తున్నావు? ఇది చేస్తే నాకు బాగుంటుంది. దైవాన్ని దీపారాధన చేస్తే నన్ను ఆదుకుంటాడు, నా కోరిక తీరుస్తాడు, కష్టాలు తొలగిస్తాడు, దుఃఖం ఉండదు. ఎంత స్వార్థం ఉంటే దీపం వెలిగిస్తున్నా. ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి భారతదేశంలో. ఎందుకు తిరుగుతున్నారు? కర్మ పోతుందనే పోతుంది. అంటే దీపం పెట్టడం కూడా కర్మ కిందే వస్తుంది. దీపం పెట్టంటల్లా తల్లి, నువ్వు అర్థం చేసుకోవటంలా. ఎందుకు చేస్తున్నావు? నువ్వు అక్కడ కూర్చుంటే ఆటోమేటిక్ గా దీపాలు వెలగటం లేదుగా. భక్త తుకారం లాగా అది కదా. మరి ఇది నాకు బాగుంటుంది, దీనివల్ల నేను శాంతిస్తాను, ఆందోళన పోతుంది, నిర్భయంగా ఉంటాను అనేటువంటి కర్తృత్వం వల్లనే చేస్తాం. ఇప్పుడు కాశీలో కనుక మరణిస్తే ముక్తి వస్తుందన్నారు, కానీ మహర్షి ఏమన్నారు? ఆత్మనే గంగలో పుట్టు అక్కడ అన్నారు. అట్లా చెప్తే నువ్వు కాశీ పోవటం మానేసావా? పెడుతూనే ఉన్నావుగా, మునుగుతూనే ఉన్నావుగా. కాబట్టి లేనటువంటి కర్త ఉన్నట్టుగా భావించి సర్వ కర్మలు ఆచరిస్తున్నావు ఈ మాయలో. అందుకని మూలము కనుక తెలిస్తే, అంటే కర్త ఉన్నాడేమో చూడు, ఉన్నది ఎరుక మాత్రం. ఆ తర్వాత సాగిపోయేవన్నీ అకర్మలే. ఆగిపోదమ్మా. 16-17 సంవత్సరాల్లో
మహర్షికి స్వరూప జ్ఞానంతో ఆగిపోలే, 1950 అవునండి. దాకా లాగింది కర్మ. అవునండి. అవునండి. కాబట్టి కర్మ ప్రభావానికి స్వరూప జ్ఞానానికి నో సంబంధం. ఉమ్, ఉంటుంది దేహానికి, నువ్వు దేహం కాదు. ఉమ్, ఉమ్, నేను చెప్తున్నా. అవునండి. కాబట్టి నేను ఇది చేస్తున్నాను, భగవంతుడు నా చేత చేయిస్తున్నా అనుకోవడం కూడా కర్తృత్వమే. ఓకే. ముందు నువ్వెవరివో తేలిపోవాలి. ఉమ్, అది తేలకుండా కర్మల గురించి నువ్వు